ఈరోజు సాక్షి పేపర్ చూపిస్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ మీట్. ఇక్కడ ఏమని రాస్తుంది? చంద్రబాబు సీమ జలాల ద్రోహి. ప్రజలు ఈ సాక్షి పేపర్ చూస్తా, ఈ బ్లూ మీడియా, ఈ పేటీఎం బ్యాచ్లు చేసే ప్రచారాలు చూస్తా ఏది వాస్తవము ఏది అవాస్తవము అని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పడే ఛాన్స్ ఉంది. అందుకని ఈరోజు ప్రజల ముందు కొన్ని వాస్తవాలు పెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ కనీసము కొంచెము కూడా నీతి లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో ఒకసారి దయచేసి ప్రజలు గమనించాలా. వాళ్ళని ఏమాత్రమో 1% కూడా నమ్మలేము అనేది కూడా తెలుసుకోవాలని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేశారు? బాబాయిని చంపి నారాసుర నక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళే వేసుకున్నారు. తర్వాత పింక్ డైమండ్, స్వామివారి డైమండ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది అని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు వాళ్ళే విత్డ్రా చేశారు. తర్వాత 300 గుడుల పైనే దాడులు చేసి ధ్వంసం చేసి అదేమో ఏమి తెలియనట్టు, అదేమో మాకు సంబంధం అన్నట్టు ఆ ప్రచారం చేశారు. వారు రాజశేఖర్ రెడ్డి గారిని చంపేసిన దాంతో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి అదే అంబానీ కొడుకుని ఇంటికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఆయనని కౌగిలించుకొని ఆయనకి తిండి పెట్టి మళ్ళా వాళ్ళ మనిషికి ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చిన చరిత్ర వాళ్ళది. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి అట్నే ఒక 700 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర వాళ్ళది. వై నాట్ 175 అని చెప్పి ఒక నినాదంతో ఆపోజిషన్ స్టేటస్ కూడా ఈరోజు లేకుండా పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయి కర్ణాటక వాస్తవ్యుడుగా మిగిలిపోయిన పరిస్థితి ఆ వైసీపీ పార్టీకి. సిద్ధం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దగ్గర హోర్డింగ్స్ పెట్టినారు కదా, అది సిద్ధం ఏంది అని అంటే ఆ పార్టీ ప్యాకప్ అయ్యేదానికే సిద్ధం అని చెప్పి ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టినారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ కాడర్కి ఏదో సింపతి తెచ్చుకొని వాళ్ళ పార్టీని ఎట్టన బతికించుకోవాలా అని చెప్పి ఒక కొత్త నాటకం. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామరెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్తో అట్ట కొడాలి నాని నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు. కానీ ఇంతవరకు అటువంటి కక్ష, అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగము, నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అని అంటే, కానీ లోకేష్ గారి గొప్పతనం ఏంది అని అంటే ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి. ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకుముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఆ జుట్టు పోయింది, గుట్కా పోయింది, మనిషి సన్నగా అయిపోయినాడు, అన్నం తింటలేదు అని అంట. ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో గోడ దుంకి వెళ్ళిపోతాడు, అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు. అసలు బుక్కులో పేజ్ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది, ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి. అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు ఫస్ట్ పాయింట్, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డా కాదా అనే ప్రశ్నతో నేను లేవనెత్తుతాను. దయచేసి ప్రజలు మీరే గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్? వారు కోరుకునేది ఏంటి అని అంటే ఆ కెనాల్స్ని ఇంకా వైడెన్ చేయాలా, ఎక్కువ వాటర్ కెపాసిటీతో వాళ్ళకి నీళ్లు అందాలా, ఫస్ట్ పాయింట్. రెండోది, కొత్త రిజర్వాయర్స్ కట్టాలా, ఉన్న రిజర్వాయర్స్ని రిపేర్లు చేయాలా, సో దట్ నీళ్లు మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది. మూడో పాయింట్, దాదాపు 102 ప్రాజెక్ట్స్ ఈరోజు జరుగుతున్నాయి, ఆ ప్రాజెక్ట్స్ త్వరలో కంప్లీట్ కావాలా. నాలుగో పాయింట్స్, ఏ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ రాలేదో ఆ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ తెప్పించి అవి కూడా స్టార్ట్ చేయాలా. ఈ 4 పాయింట్స్ రాయలసీమ ప్రజలు నిజంగా కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాలని వారు అడుగుతున్నారు. కానీ ఈరోజు ఒకటి ఆశ్చర్యమైన మీకు అందరికి తెలపాలనుకునేది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు GORT 365 అనే జియో తీసుకొని వచ్చి, అది ఎప్పుడు 8 ఆగస్ట్ జూలైలో తీసుకొని వచ్చిన 2020లోనే దాదాపు 198 ప్రాజెక్ట్స్
రన్నింగ్ ప్రాజెక్ట్స్ని క్లోజ్ చేసేసాడు, ప్రీ క్లోజర్ చేసేసాడు. ఇది పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. దీంతో డీటెయిల్స్లోకి మళ్ళీ నేను రాబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉండే టైంలో అలగనూరు కృంగింది. 36 కోట్లు దానికి కేటాయిస్తే ఆ సమస్య తీరిపోయి ఉండేది. 5 సంవత్సరాలు దేనికి రూపాయి కూడా కేటాయించలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కింద అన్నమయ్య డ్యామ్కి 39 మంది చనిపోయినారు. అది కేవలము మీరు దోచుకున్న ఇసుక వల్లనే ఆ డ్యామ్ అయింది. మీరు ఆ 39 మంది చావు కారణం మీరే అని చెప్పి తెలుపుతున్నాను. పింఛా కొట్టుకోబోయింది. టీబీ డ్యామ్ గేటు సమస్య వచ్చింది. శ్రీశైలంలో ప్లంజ్ పూల్ వల్ల ఆ డ్యామే రిస్కులో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా చూస్తే అనేక ప్రాజెక్ట్స్కి మీరు కనీసం మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు. మీరు కొత్తగా కట్టే సంగతి పక్కన పెట్టండి. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీ డ్యామ్కి 54 కోట్లు ఇచ్చినారు, అలగనూరుకి 36 కోట్లు, గోరకల్లుకి 55 కోట్లు, ఔకుకి 5 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్ట్కి 203 కోట్లు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మెయింటెనెన్స్ పనులు అయిపోయినాయి. ఏది ఈ తక్కువ టైంలోనే. అదే 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు ఇవ్వలేదు, దయచేసి ఎవరన్నా చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా నేను ప్రశ్నిస్తున్నాను. అదే హంద్రీనివా సృజల సవంతి ఆ కెనాల్ కెపాసిటీ అనేది రాయలసీమకి చాలా ఇంపార్టెంట్. 1700 క్యూసెక్స్ గతంలో ఉంటే కొంచెం కెనాల్ వైడనింగ్ చేస్తుంటే 3500 క్యూసెక్స్ దాకా తీసుకుపోవచ్చు కెపాసిటీ. దాదాపు రోజుకి ఒక అర్ధ టీఎంసీ దాకా మనము నీళ్లు దాంతో నుంచి రావచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు, జస్ట్ కెనాల్ వైడనింగే. ఎందుకు 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయినారు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏ మాత్రం మీకు రాయలసీమ మీద కొంచెమన్నా ప్రేమ ఉందా? రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాగానే దాదాపు వార్ ఫుటింగ్లో కొన్ని రోజుల్లోనే దాదాపు 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు ఆ కెనాల్ అంతా ఈరోజు పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకొని వచ్చి 3 జిల్లాలకి నీళ్లు అందిస్తూ చివరిగా ఉండే కుప్పమికి కూడా ఈరోజు నీళ్లు పోతున్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేసిన అద్భుతమైన పని. ఎందుకు మీరు గతంలో చేయలేకపోయినారు 5 సంవత్సరాలు అయినా కానీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా తమాషా ఏంటంటే ఎలక్షన్స్ ముందు కుప్పమికి నీళ్లు ఇస్తున్నానని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్రామా చేసి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ సాయంత్రానికి ఆ నీళ్లు ఆయన వెళ్ళిపోగానే ఆ సినిమా సెట్టింగ్ కూడా ఎత్తేసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఇది మోసం చేసినట్టు కాదా రాయలసీమ ప్రజల్ని, కుప్పం ప్రజల్ని అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి చూస్తే తెలంగాణ వాళ్ళు 800 ఫీట్స్ నుంచి నీళ్లు తీసుకోగలుగుతారు. కానీ మనం ముచ్చిమర్రి లిఫ్ట్ మీరు చూస్తే 798 ఫీట్ నుంచే మనము నీళ్లు తీసుకోగలుగుతాం. అటువంటి ముఖ్యమైన ముచ్చిమర్రి ప్రాజెక్ట్కి కరెంటు బిల్లులు కూడా మీరు ఎందుకు కట్టలేదు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. 13 పంపులు ఉన్నాయి. ఆ 13 పంపుల్ని మీరు ఎందుకు ఆపరేట్ చేయలేదు, ఎందుకు నీళ్లు అక్కడి నుంచి తీసుకోలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎవరన్నా దానికి జవాబు చెప్పగలుగుతారో లేదో వైసీపీ నుంచి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. 102 పెండింగ్ ప్రాజెక్ట్స్ని మీరు ఆపేసిన రాయలసీమ ప్రాజెక్ట్స్, రాయలసీమకి అదొక లైఫ్ లైన్, ఆయుపోటు లాంటిది. అటువంటి ప్రాజెక్ట్స్ని మీరు ఎందుకు ఆపినారు? అది కూడా రన్నింగ్ ప్రాజెక్ట్స్ని మీరు దేనికి ఆపినారు? శాంక్షన్ అయిపోయి ఏ విధమైన సమస్య లేని ప్రాజెక్ట్స్ని ఎందుకు ఆపినారు? దాని మీద ఏ విధమైన డిస్ప్యూట్స్, ఏ విధమైన ఆబ్జెక్షన్స్ ఏ రాష్ట్రాల నుంచి లేవు. అటువంటి ప్రాజెక్ట్స్ని మీరు దేనికి ఆపినారు? ఎందుకు ఆపినారో మీరు అసలు ఒక్కరన్నా వైసీపీ పార్టీ నుంచి దీనికి జవాబు చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అది కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్? గుండ్రేవల, వేదావతి ఆర్డిఎస్, భైరవాణి తిప్ప ప్రాజెక్టు మా అనంతపురం జిల్లా రాయదుర్గము కర్నేరదుర్గం ఏరియా, అదేవిధంగా గాలేరు నగరి కెనాల్ పన్ను దాని రిజర్వాయర్స్ కట్టించేది, కేసీ కెనాల్ ఎక్స్టెన్షను, అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిన డ్యామ్ గురించి కనీసం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చూస్తే రాయలసీమకి ద్రోహము ఎవరు చేసినారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఆపినారు అని అంటే దాంతో మీకు కమిషన్స్ రావనే దురుద్దేశం తప్ప మరొకటి ఉందా అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూడండి, 5 సంవత్సరాలు ఎంత ఖర్చు రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు.